హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ జూలై 6వ తారీఖున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలయిక రాష్ట్ర దేశ రాజకీయాల్లోనే అతిపెద్ద సంచలనంగా మారింది। ఈ సందర్భంగా వచ్చిన అవుట్పుట్ సంగతి పక్కన పెడితే ఇచ్చిన బ్రీఫింగ్ సంగతి పక్కన పెడితే ఈ కుల మీడియా అంటే చంద్రబాబు చెంచా మీడియా చేసిన ప్రయోగంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో విపరీతమైన అనుమానాలు ఏర్పడ్డాయి। ఇది అత్యుత్సాహమా లేకపోతే సెల్ఫ్ గోల్ అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది। ఒకవైపు అంటే తెలంగాణ మీద పాలు పోసేలాగా ముఖ్యంగా రేవంత్ రెడ్డికి మేలు చేసేలాగా చంద్రబాబు తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్। ఒకసారి వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ ఏంటనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, తర్వాత మళ్ళీ డీటెయిల్ గా మాట్లాడదాం। ఏపీని తెలంగాణకు అమ్మేస్తారా బాబు కుల మీడియా ఓవర్ యాక్షన్ ఆంధ్ర ప్రజల అనుమానాలు। ఒకసారి ఆ రోజు వచ్చిన పత్రికలు అంటే ఇంచుమించు ఈనాడు ఆ రోజు అందరూ ఇవే రాసిండ్రు, ఇవే తెలంగాణ డిమాండ్లు। ప్రజాభవన్ లో శనివారం 2 తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య చర్చలు సాగనున్నాయి। ఈ చర్చల్లో ప్రధానంగా 6 అంశాలు చర్చకు రానున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి। అవి రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కలిపిన 7 మండలాలు తిరిగి తెలంగాణలో చేర్చాలి। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1000 కిలోమీటర్ల మేర విస్తారమైన తీర ప్రాంతం ఉంది। తెలంగాణకు ఈ తీర ప్రాంతంలో భాగం కావాలి। తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి తెలంగాణకు కూడా టీటీడీలో భాగం కావాలి। కృష్ణా జిల్లాలో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది। అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలి। అలాగే తెలంగాణకు 558 టీఎంసీల నీటిని కేటాయింపు చేయాలి। తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు 24,000 కోట్ల బకాయిలు సత్వరమే చెల్లించాలి। దానిలో భాగంగా ఆంధ్రాకి ఏమైనా చెల్లించాల్సి ఉంటే వాటిని చెల్లించడం జరుగుతుంది। తెలంగాణకు ఓడరేవులు లేవు, అందువల్ల విభజనలో భాగంగా ఆంధ్రలోని కృష్ణపట్నం మచిలీపట్నం గంగవరం పోర్టులో భాగం కావాలని చెప్పి వీళ్ళు రాసుకొచ్చారు అనమాట। ఈ అత్యుత్సాహమే ఈ రోజు చంద్రబాబు కొంపముంచే ప్రయత్నం జరుగుతుందన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది। ఇవన్నీ తెలంగాణకు వాటా ఇచ్చుకుంటూ పోతే మన ఆంధ్రప్రదేశ్ సంగతి ఏంది, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల సంగతి ఏంది అన్న చర్చ ఇప్పుడు ప్రజల్లో నలుగుతుంది అనమాట। దీనికోసమా చంద్రబాబును ఆయన అనుభవాన్ని గుర్తించి ఓటేసింది అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది అనమాట। ఇకపోతే ఇద్దరు సీఎంల మధ్య ఇంచుమించు 1:40 పాటు ఇటు ఆంధ్ర అధికారులు అటు తెలంగాణ అధికారులు తెలంగాణ కీలక మంత్రుల సమక్షంలో ఆంధ్ర మంత్రుల సమక్షంలో జరిగిన అవుట్పుట్ సంగతి పక్కన పెడితే అధికారుల స్థాయిలో ఒక కమిటీ మంత్రుల స్థాయిలో ఒక కమిటీ ఈ 2 కమిటీలు అంటే ఒక టైం బౌండ్ లో పనిచేయాలి। ఈ 2 రాష్ట్రాల మధ్య పంపకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కీలక అంశాలన్నీ కూడా ఈ 2 కమిటీలు పూర్తి చేయాలి। ఒకవేళ అక్కడ అంటే అధికారుల సమక్షంలో అండ్ మంత్రుల సమక్షంలో పరిష్కారం రాకపోతే సీఎంలు ఇద్దరు మాట్లాడుకొని తెగొట్టుకోవాలన్నది ఫైనల్ కంక్లూజన్। సో కమిటీలు అంటేనే కాలయాపన కోసం వేసేది। తెలంగాణకు సంబంధించిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తెలంగాణలో హర్షాద్రేకాలు వ్యక్తం అవుతున్నాయి। దాని సంగతి పక్కన పెడితే ఆంధ్ర కోసం ఆంధ్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ఇవన్నీ తెలంగాణకు చంద్రబాబు ఇస్తారా, ముఖ్యంగా టీటీడీలో భాగం అడుగుతున్నారు తెలంగాణకు అది ఎట్లా ఇస్తారన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది। ఇవన్నీ చేయడానికేనా ఈ మీటింగ్? ఒకవేళ ఇవ్వకపోతే మరి తెలంగాణ నుంచి రావాల్సిన ప్రయోజనాలు ఆంధ్ర ఎట్లా రాబట్టుకోవాలి? వాస్తవానికి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి లెక్క తీసుకుంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కోస్టల్ ఆంధ్ర భాగమే కదా, మరి తెలంగాణ టీటీడీ కూడా భాగమే కాబట్టి వాటిలో కూడా వాటా ఇవ్వాలన్నది తెలంగాణ న్యాయమైన డిమాండ్। మరి అట్లా వద్దనుకున్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇవన్నీ అంటే కీలకమైన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆంధ్రాకి వెళ్ళిపోతే హైదరాబాద్ లో ఉన్న ఆస్తులన్నీ కూడా తెలంగాణకు వచ్చేస్తాయి। సో ఇది క్లియర్। వీటితో పాటు 9th 10th షెడ్యూల్ లో ఉన్న కొన్ని కీలక అంశాలకు సంబంధించిన చర్చ కూడా పీఠమూడి పడే అవకాశం ఉందన్నమాట। సో ఇవన్నీ పరిష్కారాలు అవ్వవు, అది అయ్యేది కాదు పీకేది కాదని గతంలో వైఎస్ జగన్ కావచ్చు కేసీఆర్ కావచ్చు అట్లా సైలెంట్ గా ఉండిపోయి చేయాల్సిన దగ్గర అంటే అధికారుల పంపకాలకు సంబంధించి కొన్ని ఆస్తుల పంపకాలకు సంబంధించి పవర్ ప్లాంట్లకు సంబంధించి ఎవరికి వాళ్ళు సర్దుబాటు చేసుకుని సైలెంట్ గా ఎవరి పాలన వాళ్ళు ఎవరి రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేసుకుంటూ పోయారు। కానీ ఇప్పుడు కొత్తగా ఈయన ఏదో హడావిడి చేసే ప్రయత్నం చేసి తాను లేఖ రాయడం, దానికి తిరిగి రేవంత్ రెడ్డి ప్రేమలేఖ రూపంలో జవాబు ఇవ్వడం, ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోవడం మళ్ళా కొత్త రకమైన అనుమానాలకు తెరదీసినట్టయింది। వాస్తవానికి ఈ డిమాండ్లన్నీ పరిష్కరించాలంటే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు నెరవేరాలన్నా ఇటు తెలంగాణ ప్రయోజనాలు నెరవేరాలన్నా రాష్ట్రాన్ని కలపడం మినహా ఇంకా వేరే అల్టిమేట్ పరిష్కారం అయితే లేదు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది। మరి ఆ పని చేస్తారా? అదే చేస్తే మళ్ళా సెంటిమెంట్ రగిల్చిన వాళ్ళు అవుతారు కదా। సో ఇవన్నీ తెలియాల్సింది అనమాట। రాబోయే వారం 10 రోజుల్లో అసలు ఆ మీటింగ్ కి సంబంధించిన హిడెన్ ఏజెండా ఏందన్నది తేలే అవకాశం ఉంది, చూద్దాం దానికి సంబంధించి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా, నేను మీ కేవీఆర్, థ్యాంక్ యూ।